Hello everyone, this is Ramya Nanduri, advocate at High Court of Telangana and founder at Majestic Law Academy. In this video, I am going to discuss about waiting period to obtain mutual consent divorce under Section 13B of Hindu Marriage Act. Section 13B of Hindu Marriage Act talks about mutual consent divorce. మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డివోర్స్ తీసుకోవాలని మ్యూచువల్గా అగ్రి అయ్యి డివోర్స్ పిటిషన్ వేసుకొని డివోర్స్ తీసుకోవటం. సో వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ షల్ మేక్ అ పిటిషన్ ఫర్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్. సో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ ఫైల్ చేస్తారు, డిస్ట్రిక్ట్ కోర్ట్లో ఫైల్ చేస్తారు. అయితే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ పిటిషన్ వేయాలంటే ఏమేం కండిషన్స్ సాటిస్ఫై చేసి ఉండాలి అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు 1 year లేదా అంతకన్నా ఎక్కువ టైం పీరియడ్ కోసం సపరేట్గా ఉంటున్నట్లయితే అండ్ వాళ్ళిద్దరూ ఇంకా కలిసి ఉండలేరు అనే డెసిషన్కి వచ్చేస్తే అండ్ వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఈ మ్యారేజ్ డిజాల్వ్ చేసుకుందాము అని డిసైడ్ అయితే, సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కోసం పిటిషన్ వేయొచ్చు అండర్ సెక్షన్ 13B. అయితే ఈ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కోసం పిటిషన్ వేసిన తర్వాత కోర్టు వారు డిగ్రీని ఎంత టైంలో గ్రాంట్ చేయాలి అంటే నాట్ ఎర్లియర్ దాన్ 6 months, నాట్ లేటర్ దాన్ 18 months. అంటే ఆ పిటిషన్ వేసిన డేట్ దగ్గర నుంచి మినిమం 6 months వెయిట్ చేయాలి. నాట్ ఎర్లియర్ దాన్ 6 months అంటే పిటిషన్ వేసిన డేట్ నుంచి మినిమం 6 months ఆగాలి. 6 months లోపు గ్రాంట్ చేయకూడదు. అండ్ నాట్ లేటర్ దాన్ 18 months అంటే ఎంత లేట్ అయినా కానీ మ్యాక్సిమం టైం పీరియడ్ 18 months లోపు డిగ్రీ అనేది గ్రాంట్ చేయాలి. సో కోర్టు వారు పిటిషన్ వేసిన డేట్ దగ్గర నుంచి నాట్ ఎర్లియర్ దాన్ 6 months అంటే 6 months లోపు డిగ్రీ ఇవ్వరు. మినిమం 6 months అండ్ మ్యాక్సిమం 18 months, 6 months to 18 months టైం పీరియడ్ లోపు డిగ్రీ అనేది గ్రాంట్ చేస్తారు. ప్రొవైడెడ్ ఎప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పిటిషన్ వేసిన డేట్ దగ్గర నుంచి కోర్టు వారు డిగ్రీ పాస్ చేసేదాకా వారు వేసిన పిటిషన్ ని విత్డ్రా చేసుకొని ఉండకూడదు. కోర్టు వారు డిగ్రీ గ్రాంట్ చేసే వరకు వాళ్ళ పిటిషన్ ని విత్డ్రా చేసుకోకుండా కంటిన్యూ అయినట్లయితే కోర్టు వారు నాట్ ఎర్లియర్ దాన్ 6 months అండ్ నాట్ లేటర్ దాన్ 18 months టైం పీరియడ్ లోపు ఎప్పుడైనా డిగ్రీ అనేది పాస్ చేస్తారు. ఆఫ్టర్ హియరింగ్, ఆఫ్టర్ మేకింగ్ ప్రాపర్ ఇంక్వైరీ, ఇఫ్ ద కోర్ట్ సాటిస్ఫైస్ దట్ ఆల్ ద ఎవర్మెంట్స్ మేడ్ ఇన్ ద పిటిషన్ ఆర్ ట్రూ, దెన్ కోర్టు వారు డిగ్రీ అనేది పాస్ చేస్తారు. సో ఇది సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఒరిజినల్ గా ఉన్న రూల్. అయితే రీసెంట్ గా కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్ లో సుప్రీం కోర్ట్ వారు ఈ నాట్ ఎర్లియర్ దాన్ 6 months టైం పీరియడ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వక్కర్లేదు, కేవలం డైరెక్టరీ మాత్రమే, మ్యాండేటరీ కాదు అని చెప్పారు. అయితే అది ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ కేసులో చెప్పారు అనేది డిస్కస్ చేద్దాం. 2017లో అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్ కౌర్ అనే కేసులో సుప్రీం కోర్ట్ వారు ఈ 6 months కూలింగ్ పీరియడ్ అనేది మ్యాండేటరీ కాదు, అది కేవలం డైరెక్టరీ మాత్రమే అని డిక్లేర్ చేశారు. అయితే ఈ కేసులో స్టెప్ వైజ్ అనాలిసిస్ కనుక మనం చూసినట్టయితే అమర్దీప్ సింగ్ అనే ఆయన హస్బెండ్, హర్వీన్ కౌర్ అనే ఆవిడ వైఫ్, వీళ్ళిద్దరూ జాయింట్గా పంజాబ్ డిస్ట్రిక్ట్ కోర్టులో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కోసం పిటిషన్ వేసుకున్నారు. అండ్ వాళ్ళు ఆ పిటిషన్ వేసినప్పుడు ముఖ్యంగా ఏమడిగారంటే 6 months కూలింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అంటే మినిమం 6 months వెయిట్ చేయాలి, 6 months కన్నా ముందు ఎర్లియర్ దాన్ 6 months డిగ్రీ గ్రాంట్ చేయకూడదని ఉంది కదా, ఆ రూల్ని, ఆ కూలింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని వేవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మేమిద్దరం ఆల్రెడీ 8 years నుంచి సపరేట్గా ఉంటున్నాము అండ్ కస్టడీ అండ్ అలిమోనీ ఇష్యూస్ మాకు ఆల్రెడీ సెటిల్ అయిపోయాయి. అంటే మా చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కస్టడీకి సంబంధించి మేము సెటిల్ చేసేసుకున్నాము, ఆల్రెడీ అలిమోనీకి సంబంధించి కూడా మేము సెటిల్మెంట్ చేసేసుకున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్, మేము ఆల్రెడీ 8 years నుంచి సపరేట్గా ఉంటున్నాము. సో ఈ 6 months వెయిటింగ్ పీరియడ్ని దయచేసి వేవ్ ఆఫ్ చేయండి అని అడిగారు. అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ వారు రెఫ్యూజ్ చేశారు. లేదు, సెక్షన్ 13Bలో స్టాట్యూటరీ వెయిటింగ్ పీరియడ్ నాట్ ఎర్లియర్ దాన్ 6 months అండ్ నాట్ లేటర్ దాన్ 18 months అని ఇచ్చారు, కాబట్టి మినిమం 6 months వెయిట్ చేయాల్సిందే, అది మేము వేవ్ ఆఫ్ చేయలేము అని రెఫ్యూజ్ చేశారు. అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ రెఫ్యూజ్ చేయడంతో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ ఏదైతే ఉందో ఆ హైకోర్ట్ని అప్రోచ్ అయ్యారు. అయితే హైకోర్టులో కూడా సేమ్ రెఫ్యూజల్ జరిగింది. స్టాట్యూటరీ వెయిటింగ్ పీరియడ్ని వేవ్ ఆఫ్ చేసే రైట్ మాకు లేదు అని హైకోర్టు వారు కూడా మేము ఆ కూలింగ్ పీరియడ్ని వేవ్ ఆఫ్ చేయలేము, మాకు అథారిటీ లేదు అని చెప్పి హైకోర్టు వారు కూడా సేమ్ రిఫ్యూజల్ చేశారు. దెన్
ఈ అమర్దీప్ సింగ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు వారు ఆ పిటిషన్ ని ఎలవ్ చేశారు. సుప్రీంకోర్టు వారు ఏమని డిసైడ్ చేశారంటే ఈ 6 months కూలింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇది కేవలం డైరెక్టరీ మాత్రమే, ఇది మ్యాండేటరీ కాదు, అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక డైరెక్షన్. మినిమం 6 months వెయిట్ చేయడం అనేది ఒక డైరెక్షన్. ఆ 6 months కూలింగ్ పీరియడ్ కూడా ఆ సెక్షన్ లో ఎందుకు పెట్టారంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఆఫ్ రీకన్సిలియేషన్ బిట్వీన్ ద పార్టీస్, అందుకోసం ఒక పాసిబిలిటీ వదలాలి కాబట్టి ఆ 6 months అనేది ఒక డైరెక్షన్గా మాత్రమే పెట్టారు. పార్టీస్ మళ్ళీ కలిసే అవకాశం ఏమైనా ఉంటే, వాళ్ళు మైండ్ మార్చుకొని మళ్ళీ ఏమైనా రీకన్సిలియేషన్ జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటే దానికి ఒక స్కోప్ అంటూ ఉండాలి కాబట్టి మినిమం 6 months అనేది ఒక డైరెక్షన్గా మాత్రమే ఇచ్చారు. అది మ్యాండేటరీ కాదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ జస్ట్ డైరెక్టరీ ఓన్లీ అని చెప్పి సుప్రీంకోర్టు వారు డిసైడ్ చేశారు. ఇంకా ఏమని డైరెక్ట్ చేశారంటే రీకన్సిలియేషన్కి అసలు ఛాన్సే లేదు అని అర్థమైనప్పుడు అండ్ ఆల్రెడీ సెటిల్మెంట్స్ జరగాల్సినవన్నీ జరిగిపోయినప్పుడు కోర్ట్స్ కూడా పార్టీస్ని ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ ఈ కేసులో ఫ్యాక్ట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే 8 years నుంచి పార్టీ సపరేట్గా ఉంటున్నారండి. ఇట్స్ నాట్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మినిమం 6 months ఆగాలి, 18 months లోపు డిగ్రీ పాస్ చేయాలని సెక్షన్లో ఇచ్చిన స్టాట్యూటరీ పీరియడ్ బాగానే ఉంది. కానీ ఈ పార్టీస్ ఆల్రెడీ 8 years నుంచి సపరేట్గా ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ ఇష్యూసే లేవు. కస్టడీ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది అండ్ అలిమోనీకి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు ఆల్రెడీ అన్ని సెటిల్ చేసేసుకున్నారు. అండ్ 8 years పీరియడ్ ఇస్ నాట్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, రైట్? సో ఈ కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం ఆ పార్టీస్ అసలు రీకన్సిలియేషన్ జరిగే ఛాన్సే లేదు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్ అన్నప్పుడు ఆ పార్టీస్ ని కోర్టు వారు కూడా ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 6 months పీరియడ్ అనేది కేవలం ఒక డైరెక్షన్ గా మాత్రమే ఇచ్చారు, అది మ్యాండేటరీ కాదు అని సుప్రీంకోర్టు వారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ జడ్జిమెంట్ తోటి ఫ్యామిలీ కోర్ట్స్ కి ఒక డిస్క్రిషన్ అనేది ఏర్పడింది. If in any mutual divorce case, the facts of the case are in such a way that reconciliation is not at all possible and everything between the parties have already been settled, then the family courts have the discretion to relax and waive off that 6 months cooling period and they can grant the decree of dissolution of that marriage earlier than 6 months also. సో ఈ కేస్ ఫ్యామిలీ కోర్ట్స్కి డిస్క్రిషనరీ పవర్ ఇచ్చింది. ఏదైనా సందర్భంలో 6 months అవసరం లేదు అని కోర్టు వారు సాటిస్ఫై అయినట్టయితే దెన్ దే కెన్ వేవ్ ఆఫ్ దట్ 6 months కూలింగ్ పీరియడ్ అనేది ఈ కేస్ ద్వారా ఫ్యామిలీ కోర్ట్స్కి ఒక డిస్క్రిషన్ వచ్చింది. దిస్ ఇస్ వన్ కేస్. అయితే సుప్రీంకోర్టు వారు ఈ స్టాట్యూటరీ పీరియడ్ని ఎలా వేవ్ ఆఫ్ చేశారు అంటే ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం సుప్రీంకోర్టుకి ఏ డిగ్రీ అయినా ఏ ఆర్డర్ అయినా పాస్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఇట్, Supreme Court can pass any decree or any order in order to do complete justice to that matter. So ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్ట్ కి ఉన్న పవర్ తోటి సుప్రీం కోర్ట్ వారు ఆ స్టాట్యూటరీ పీరియడ్ ని వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వన్ కేస్. ఇంకొక కేసు ఏంటంటే 2023లో శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ అనే కేసులో సుప్రీం కోర్ట్స్ వారు సిమిలర్ గైడ్ లైన్స్ ని ఇచ్చారు. అయితే ఈ కేసులో మనం స్టెప్ వైజ్ అనాలిసిస్ కనుక చూసుకున్నట్లయితే హస్బెండ్ వరుణ్ శ్రీనివాసన్, వైఫ్ శిల్పా శైలేష్. సో ఈ హస్బెండ్ వరుణ్ శ్రీనివాసన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తిరువనంతపురం ఫ్యామిలీ కోర్టులో, అంటే కేరళ, రైట్? సో తిరువనంతపురం ఫ్యామిలీ కోర్ట్కి వెళ్ళి సెక్షన్ 13 కింద డివోర్స్ పిటిషన్ వేశారు వైఫ్కి అగెయినెస్ట్గా ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ క్రువాలిటీ. సో ఆయన క్రువాలిటీని గ్రౌండ్గా తీసుకొని ఈ శిల్పా శైలేష్ వైఫ్కి అగెయినెస్ట్గా ఆయన డివోర్స్ పిటిషన్ వేసుకున్నారు. దట్ పిటిషన్ వాజ్ అండర్ సెక్షన్ 13 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. అంటే at that point of time this was not a mutual consent divorce. This was only divorce made under the ground of cruelty by husband Varun Srinivasan against his wife Shilpa Shailesh. So instant ga ee divorce petition start అయినప్పుడు ఇది mutual consent divorce petition కాదు, that was only divorce petition. And ఆ టైంలో శిల్పా శైలేష్ వైఫ్ ఎవరైతే ఉన్నారో she was not willing to go for divorce. ఆవిడ అప్పుడు డివోర్స్ తీసుకోవడానికి విల్లింగ్గా లేరు. అప్పటికి ఇది మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ పిటిషన్ కాదు, ఇట్ వాజ్ ఓన్లీ డివోర్స్ పిటిషన్. సో ఈ కేసులో ఫ్యాక్ట్స్ అన్నిటిని చూసిన తర్వాత ట్రయల్ కోర్ట్స్ వర్ అనేబుల్ టు అనలైజ్ అప్రోప్రియేట్ మ్యారిటల్ గ్రైవెన్సెస్ ఫర్ దీస్ పార్టీస్. అప్రోప్రియేట్ మ్యారిటల్ గ్రైవెన్స్ అనేది ఇవ్వలేకపోయారు ట్రయల్ కోర్ట్స్ వారు. సో యూ బెటర్ సీక్ రెడ్రెసల్ ఫ్రమ్ హైకోర్ట్ అని ట్రయల్ కోర్ట్స్ వారు డిసైడ్ చేశారు. సో ఇదే మ్యాటర్ హైకోర్ట్కి వెళ్ళింది. హైకోర్ట్ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ దిస్ మ్యాటర్ టు అనలైజ్ అప్రోప్రియేట్ మ్యారిటల్ గ్రైవెన్సెస్ అని హైకోర్ట్ వారు కూడా డిసైడ్ చేశారు. దెన్ ఈ వైఫ్ శిల్పా శైలేష్ గారు ఏం చేశారంటే సుప్రీం కోర్ట్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ పిటిషన్ పెట్టుకున్నారు. తిరువనంతపురం ఫ్యామిలీ కోర్ట్ నుంచి ముంబై ఫ్యామిలీ కోర్ట్కి ఈ మ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్కి
ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇన్ బిట్వీన్ ఇద్దరు పార్టీస్ కూడా 2014లో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి వెళ్దాము, అదే మనిద్దరికి మంచిది అని చెప్పేసి ఇద్దరు కూడా అగ్రి అయ్యారు. సో 2014లో వీళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకోవడానికి అగ్రి అయ్యారు. సో 2010లో ఫైల్ అయినప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ ఎ డివోర్స్ పిటిషన్. 2014లో ఈ ఇద్దరు పార్టీస్ కూడా మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి వెళ్దాము అని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. సో ఇట్ వాస్ దెన్ టర్న్డ్ ఇన్ టు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ మ్యాటర్ ఫ్రమ్ డివోర్స్ మ్యాటర్. ఈ ఇద్దరు పార్టీస్ కూడా మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యి ఇద్దరు ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు ప్రాపర్గా. అండ్ ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వరుణ్ శ్రీనివాసన్, హీ అగ్రీడ్ టు పే 50 lakhs as an alimony to his wife Shilpa Sailesh as a full time and final settlement. రైట్. సో ఇద్దరు పార్టీస్ ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు ప్రాపర్గా. వరుణ్ శ్రీనివాసన్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్, హీ అగ్రీడ్ టు పే 50 lakhs as an alimony ఫర్ పర్మనెంట్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. సో ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ అయితే జరిగిపోయింది. బట్ ఈవిడ ఏదైతే ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకున్నారో సుప్రీంకోర్టులో, దట్ వాజ్ స్టిల్ ఇన్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీంకోర్ట్. అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు, కానీ అప్పటికి ట్రాన్స్ఫర్ పిటిషన్ ఏదైతే వేసిందో ఈవిడ, దట్ వాజ్ స్టిల్ ఇన్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. తిరువనంతపురం ఫ్యామిలీ కోర్ట్ నుంచి ముంబై ఫ్యామిలీ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయమని ఏదైతే ట్రాన్స్ఫర్ పిటిషన్ ఈవిడ వేసిందో వైఫ్ సుప్రీం కోర్ట్ ముందర, అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. దెన్ 2015లో 2 judge బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారు ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద ఉన్న పవర్ ని ఎక్సర్సైజ్ చేస్తూ డివోర్స్ డిగ్రీని పాస్ చేయడం జరిగింది. నేను ఇందాక ఆల్రెడీ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాను. ఆర్టికల్ 142 క్లాజ్ 1 కింద సుప్రీం కోర్ట్ వారు ఏదైనా డిగ్రీని, ఏదైనా ఆర్డర్ ని పాస్ చేయొచ్చు ఇన్ ఆర్డర్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ మ్యాటర్ అనేది ఏదైతే ఉందో ఆ పవర్ ని ఎక్సర్సైజ్ చేసి సుప్రీం కోర్ట్ వారు ఈ మ్యాటర్లో డివోర్స్ డిగ్రీని పాస్ చేయడం జరిగింది. డిగ్రీ పాస్ చేసినా కూడా 2 judge బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారు డిగ్రీ పాస్ చేసినా కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కి ఈ మ్యాటర్ ని మళ్ళీ రిఫర్ చేశారు టు కన్సిడర్ సమ్ లీగల్ ఇష్యూస్ లెఫ్ట్ ఓవర్. సో 3 మేజర్ లెఫ్ట్ ఓవర్ లీగల్ ఇష్యూస్ కోసం కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారికి రిఫర్ చేశారు. అయితే ఆ 3 మెయిన్ లెఫ్ట్ ఓవర్ లీగల్ ఇష్యూస్ ఏంటంటే, సుప్రీం కోర్ట్ వారు స్టాట్యూటరీ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 6 months ఏదైతే ఉందో దాన్ని వేవ్ ఆఫ్ చేయొచ్చా, ఇది నంబర్ 1. మరి ఇష్యూ నంబర్ 2 ఏంటంటే, ఒక డివోర్స్ మ్యాటర్లో ఇద్దరు పార్టీస్ ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇద్దరిలో ఒక పార్టీ డివోర్స్ తీసుకోవడానికి విల్లింగ్గా లేకపోయినా కూడా ఇర్రిట్రైవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అనేది గనక గ్రౌండ్గా కనిపిస్తున్నట్టయితే డివోర్స్ డిగ్రీ గ్రాంట్ చేయొచ్చా. మరి ఇష్యూ నెంబర్ 3 ఏంటంటే, సుప్రీంకోర్టు వారు ఇలాంటి విషయాలలో ఒక డిగ్రీ పాస్ చేసినప్పుడు బై ఎక్సర్సైజింగ్ ద పవర్ అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మిగతా పెండింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కొలెటరల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్వాష్ చేసేయొచ్చా. బికాస్ ఆల్రెడీ సుప్రీంకోర్టు వారు వారికి ఉన్న ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ని వినియోగించి ఒక డిగ్రీ ఆల్రెడీ పాస్ చేసినప్పుడు, కొన్ని గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇచ్చినప్పుడు, అదే విషయానికి సంబంధించి సివిల్ అండ్ క్రిమినల్ కొలెటరల్ ప్రొసీడింగ్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని క్వాష్ చేసేయొచ్చా లేదా అనేది. సో ఈ 3 మేజర్ లెఫ్ట్ ఓవర్ లీగల్ ఇష్యూస్ కోసం 2 judge బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారు డిగ్రీ పాస్ చేసిన తర్వాత కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారికి రిఫర్ చేయడం జరిగింది. అయితే ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారు ఈ 3 మేజర్ లీగల్ ఇష్యూస్ గురించి ఏమని డిసైడ్ చేశారంటే, సుప్రీం కోర్ట్ వారు ఆర్టికల్ 142 కింద ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షనల్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ తోటి ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ లో అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆ 6 months కూలింగ్ పీరియడ్ వెయిట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిసినప్పుడు, ఇన్ ఆర్డర్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ సచ్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, ఎస్ ద కూలింగ్ పీరియడ్ ఆఫ్ 6 months కెన్ బి వేవ్డ్ ఆఫ్. సో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ మ్యాటర్స్లో 6 months టైం పీరియడ్ వెయిట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు, ఆ పార్టీస్ మైండ్ మార్చుకునే అవకాశమే లేదు, ఆ మ్యారేజ్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశమే లేదు, ఆ మ్యారేజ్ డిజల్యూషన్ అయిపోతేనే ప్రాపర్గా జస్టిస్ అని కోర్టు వారికి అనిపించినప్పుడు, ఇన్ ఆర్డర్ టు డూ ప్రాపర్ జస్టిస్ టు ద పార్టీస్ ఆఫ్ ద మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్, Supreme Court can waive off the 6 months cooling period, which is directed under section 13B of the Hindu Marriage Act. ఆ స్టాట్యూటరీ టైం పీరియడ్ అనేది కేవలం డైరెక్షన్ మాత్రమే, అది మ్యాండేటరీ కాదు. ఏదైనా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో కూలింగ్ పీరియడ్ వేవ్ ఆఫ్ చేయాల్సి వస్తే వేవ్ ఆఫ్ చేసేయొచ్చు అని
కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారు డిసైడ్ చేశారు. బై ఫాలోయింగ్ దీస్ గైడ్ లైన్స్ ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ ఫ్యామిలీ కోర్ట్స్ కెన్ వేవ్ ఆఫ్ the 6 months waiting period in order to do complete justice in that matter. సో ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి డిస్ట్రిక్ట్ అండ్ ఫ్యామిలీ కోర్ట్స్ వారు కూడా 6 months వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో సెక్షన్ 13B కింద దాన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో అవసరం అనిపిస్తే దట్ విల్ బి జస్టిఫైడ్ అనిపిస్తే ఆ 6 months టైం పీరియడ్ ని వేవ్ ఆఫ్ చేయొచ్చు అని కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారు డిసైడ్ చేశారు. మరి సెకండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇర్రిట్రైవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ కనిపిస్తున్నట్లయితే ఒక డివోర్స్ మ్యాటర్లో ఈవెన్ దో ఒక పార్టీ ఒబ్జెక్ట్ చేస్తున్నా కూడా డివోర్స్ వద్దు అని డివోర్స్ డిగ్రీ గ్రాంట్ చేయొచ్చా అనేది సెకండ్ లీగల్ ఇష్యూ. అయితే ఈ లీగల్ ఇష్యూ కోసం ఏమని డిసైడ్ చేశారంటే ఎస్ ఇర్రిట్రైవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అనేది కనిపిస్తున్నట్లయితే ఈవెన్ దో ఒక పార్టీ నాకు డివోర్స్ వద్దు అని ఒబ్జెక్ట్ చేస్తున్నా కానీ డివోర్స్ డిగ్రీ గ్రాంట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రిట్రైవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే రిట్రైవబుల్ ఇర్రిట్రైవబుల్ ఈ వర్డ్స్ ఏంటండి? రిట్రైవబుల్ అంటే మళ్ళీ తిరిగి నార్మల్సీకి వచ్చే అవకాశం ఉన్నట్లు, ఇర్రిట్రైవబుల్ అంటే అది ఏ విధంగానూ నార్మల్సీకి వెళ్ళే అవకాశమే లేదు, అంటే అది ఒరిజినల్ స్టేట్ కి వెళ్ళదు. ద మ్యారేజ్ హెస్ ఆల్రెడీ బీన్ బ్రోకెన్ డౌన్, అసలు రీకన్సిలియేషన్ చేసే అవకాశం లేనే లేదు, కంప్లీట్ గా డ్యామేజ్ అయినటువంటి మ్యారేజ్ అనుకోండి, దాన్ని ఇర్రిట్రైవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటాము. అంటే ఎలాంటి సెటిల్మెంట్స్ ఇచ్చినా కానీ ఆ పార్టీస్ అసలు రీకన్సిలియేషన్ చేసుకునే అవకాశం లేదు, అసలు ఏదైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళ మ్యారేజ్కి అది అస్సలు నార్మల్సీకి వచ్చే అవకాశమే లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే రీకన్సిలియేషన్ చేసే అవకాశమే కనిపించట్లేదు అనేటువంటి మ్యారేజ్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఇర్రిట్రైవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అని అంటాం. సో అలాంటి సందర్భంలో ఒక పార్టీ వద్దు అంటున్నా సరే కోర్టు వారు ఈ మ్యారేజ్ ఇర్రిట్రైవబుల్గా బ్రేక్ అయిపోయింది అని సాటిస్ఫై అయితే ఎస్ డివోర్స్ డిగ్రీ గ్రాంట్ చేసేయచ్చు అని కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వారు డిసైడ్ చేశారు. మరి థర్డ్ లీగల్ ఇష్యూ ఏంటంటే మరి ఇలాంటి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో సుప్రీం కోర్ట్ వారు ఆర్టికల్ 142 కింద ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షనల్ పవర్ వినియోగించి ఏదైనా డిగ్రీ ఆర్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు అదే మ్యాటర్కి సంబంధించి మిగతా సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవైనా పెండింగ్లో ఉంటే ఏదైనా కోర్ట్స్ ముందు వాటన్నిటిని క్వాష్ చేసేయొచ్చా అనేది థర్డ్ ఇష్యూ. అయితే ఈ లీగల్ ఇష్యూ కోసం ఏమని డిసైడ్ చేశారంటే ఎస్ క్వాష్ చేసేయొచ్చు అని డిసైడ్ చేశారు. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ లో అమికబుల్ సెటిల్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇన్ ఆర్డర్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ సచ్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ద సుప్రీం కోర్ట్ has exercised the extraordinary jurisdictional power under article 142 of the Constitution of India and has made any decree or order in such matrimonial disputes. All the remaining civil and criminal proceedings which are pending before any courts which are related to the same matter can be quashed off అని డిసైడ్ చేశారు. సో దిస్ ఈస్ వాట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిసైడెడ్ ఇన్ దట్ మ్యాటర్. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ కేసెస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 13B ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. కానీ ఒక్క విషయం, దీన్ని అమెండ్మెంట్గా భావించకూడదు, బికాజ్ బేర్ యాక్ట్లో అమెండ్మెంట్ రాలేదండి, సుప్రీం కోర్ట్ వారు అమెండ్మెంట్ చేయలేదండి, కేవలం గైడ్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. ఎక్సెప్షనల్ సందర్భాల్లో మాత్రం అవసరం అనిపిస్తే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ సర్కమ్స్టాన్సెస్ కి అనుగుణంగా నిజంగా 6 months వెయిటింగ్ పీరియడ్ అక్కర్లేదు అని ఏదైనా ఎక్సెప్షనల్ సందర్భాలలో అనిపిస్తే మాత్రమే వేవ్ ఆఫ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు వారు కేవలం ఒక గైడ్ లైన్స్, ఒక డైరెక్షన్స్ మాత్రం ఇచ్చారు. అంతేగాని సెక్షన్ 13Bలో ఏ విధమైన అమెండ్మెంట్స్ జరగలేదు. సెక్షన్ 13B కింద ఇప్పటికీ అదే పీరియడ్ ఉంది. కోర్టు వారు మ్యూచువల్ డివోర్స్ కోసం డిగ్రీ పాస్ చేసేటప్పుడు నాట్ ఎర్లియర్ దాన్ 6 months, నాట్ లేటర్ దాన్ 18 months అనేది ఆ టైం పీరియడ్ స్టాట్యూటరీ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది అలానే ఉంది, దాంట్లో ఎలాంటి అమెండ్మెంట్స్ లేవు. కానీ సుప్రీం కోర్ట్ వారు కేవలం ఒక గైడ్ లైన్స్ మాత్రం ఇచ్చారు. ఏదైనా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే ఆ వెయిటింగ్ పీరియడ్ ని వేవ్ ఆఫ్ చేసేస్తేనే ఆ మ్యాటర్ లో కంప్లీట్ గా జస్టిస్ అనేది వస్తుంది అని అనిపిస్తే అప్పుడు మాత్రం వేవ్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పారు. ద స్టాట్యూటరీ వెయిటింగ్ పీరియడ్ అండర్ సెక్షన్ 13B ఈజ్ డైరెక్టరీ బట్ నాట్ మ్యాండేటరీ అని చెప్పారు. అంతేగాని సెక్షన్ 13B ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ కి అమెండ్మెంట్ జరిగింది అని మాత్రం మిస్కన్సెప్షన్ లోకి వెళ్ళకండి. ఇవి కేవలం సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ to follow only in exceptional cases where it appears to be necessary and completely justified. So exceptional circumstances లో 6 months waiting period ని waive off చేయొచ్చు అని సుప్రీం కోర్ట్ వారు డిసైడ్ చేశారు. So that's all for this video. Follow us for frequent updates. Thank you.